టెస్టులతో పాటు వన్డేలకు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు షాక్ ఎదురైంది. విలువైన వస్తువులు ఉన్న తన బ్యాగ్ను పోగొట్టుకున్నానని వార్నర్ చెప్పాడు. అందులో బ్యాగీ గ్రీన్ ఉందని తెలిపాడు. దీంతో తన ఫేవరెట్ టెస్ట్ ముందు బ్యాగీ గ్రీన్ పోగొట్టుకున్నందుకు వార్నర్ ఎమోషనల్ అయ్యాడు. తిరిగి ఇచ్చేయమని వేడుకుంటూ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. రిటర్న్ ఇచ్చిన వారికి మంచి గిఫ్ట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. టెస్ట్ అరగంటంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాగీ గ్రీన్ క్యాప్ను పొందుతారు. దాన్ని వారు ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి బ్యాగీ గ్రీన్ను తన చివరి టెస్ట్ ముందు కనిపించకపోవడంతో వార్నర్ తట్టుకోలేకపోతున్నాడు. సిడ్నీ వేదికగా రేపటి నుంచి పాకిస్తాన్తో ప్రారంభమయ్యే టెస్ట్ వార్నర్కు ఆఖరిది. కాగా సొంత మైదానంలో తన ఫేవరెట్ మ్యాచ్ గ్రాండ్గా ఆడాలనుకున్న అతడికి ఈ సంఘటన జరగడం పెద్ద షాకింగ్. అయితే రెండో టెస్ట్ ముగిసిన అనంతరం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న మార్గం మధ్యలో అది మిస్ అయి ఉంటుందని వార్నర్ భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించినా దొరకలేదని వివరించారు. నా లగేజ్ నుంచి నా బ్యాక్ ప్యాక్ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. అలాగే నా బ్యాగీ గ్రీన్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. తిరిగి అది పొందాలనుకుంటున్నా. మీకు బ్యాక్ ప్యాక్ కావాలనుకుంటే నేను మరో బ్యాక్ ప్యాక్ ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను. నా బ్యాగీ గ్రీన్ తిరిగి ఇస్తే ఎంతో ఆనందంగా ఉంటా అని వార్నర్ అన్నాడు. ఆస్ట్రేలియా తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసి 6వ బ్యాటర్గా డేవిడ్ వార్నర్ 161 మ్యాచుల్లో 45 సగటుతో 6,932 పరుగులు చేశాడు. అలాగే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్గా వార్నర్ నిలిచాడు. వన్డేలో రిక్కీ పాంటింగ్ 29 సెంచరీలు సాధించగా వార్నర్ 22 శతకాలు సాధించాడు. కాగా వన్డేలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ టీ20లో కొనసాగనున్నాడు. అలాగే ఇతర ఫ్రాంచైజీ లీగుల్లో పాల్గొంటాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.